మీరే కదా గుంటూరు కారంలో హీరోయిన్, మీరే కదా గుంటూరు కారంలో హీరోయిన్. నాకేమీ లేదు, నేనేం వాడను. 18 pages లో అనుపమ లాగా. మీరు గుంటూరు కారంలో మీరు గుంటూరు కారంలో ఎవరైనా నన్ను దత్తత తీసుకోండి, ఎవరైనా నన్ను దత్తత తీసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు తెలీదమ్మా. సీనియర్ కి జూనియర్ కి తేడా రెండు నియరే, సీనియర్ కి జూనియర్ కి తేడా రెండు నియరే. ఇంటెలిజెంట్ ఫెలో. అదే 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 అదే. పాస్ బస్ పాస్. నేను స్నానమే చేయనప్పుడు చేస్తా, నేను స్నానమే చేయనప్పుడు చేస్తా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అరకొచ్చాంగా అలాగా, అరకొచ్చాంగా అలాగా. హాయ్ బాయ్, బాయ్ హాయ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బాయ్ తర్వాత చెప్తానులేండి, ఎందుకంటే మాకు 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయండి. అడగండి. ఓకే, సీనియర్కి జూనియర్కి తేడా ఏంటి? స్పెల్లింగ్. ఏం స్పెల్లింగ్? అదే సీనియర్ జూనియర్ SCNIOR, సీనియర్ JUNIOR జూనియర్. స్పెల్లింగ్ రాదు. కాదు కాదు, సీనియర్ కి జూనియర్ కి తేడా రెండు నియరే, సీనియర్ కి జూనియర్ కి తేడా రెండు నియరే. ఇంటెలిజెంట్ ఫెలో. దూరం ఏం లేదు. జూనియర్ జీనియర్ నియర్. కాదు. కాదా? థింక్ చేయండి. హలో, సీనియర్ కి జూనియర్కి తేడా ఏంటి? తేడా ఏంటి చెప్పు. తేడా ఏంటి? తేడా అదే 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 ఏది? అది దగ్గరికి వచ్చింది, చెప్పేస్తున్నారు. చెప్పండి. చెప్పండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడగండి, వాళ్ళు వచ్చారు, వాళ్ళు అడగండి. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ఆన్ చేస్తే ఏమో నేను చదువుకోవాలి, నాకు తెలియదు. లేదు, జస్ట్ అది చదువుకునే రోజులో తెలిసిందే. అది సీనియర్ జూనియర్ కి తేడా ఏంటి? మీకు హింట్ ఇవ్వనా? ఇవ్వండి. ఎక్కువగా అక్కడికి వెళ్తారు అంటే సీనియర్కి హింట్ ఇస్తున్నా. ఎక్కువగా అక్కడికి వెళ్ళడం అంటే చాలా మందికి చాలా ఇష్టం. కృష్ణకాంత్ పార్కా? కృష్ణకాంత్ పార్కా? అబ్బా ఇక్కడ ఉన్నారు కాబట్టా అక్కడికి వెళ్ళడం ఇష్టం. లైబ్రరీకా? కాదు. క్లాస్ కా? అచ్చా, చదువు రిలేటెడ్ కాదండి. చదువు రిలేటెడ్ కాదు. ఇప్పుడు ఇంత ఇబ్బంది పెట్టాలా? నేను అవుట్ అయిపోయా. ఆల్ అవుట్. పాస్ బస్ పాస్. పాస్ బస్ పాస్. ఉండదండి, చెప్పాలి. మీరే క్వశ్చన్స్ అడిగితే పాస్ చెప్తే ఊరుకుంటారా? మాకు లేదు, మాది ఏపీ, మాకు లేదు. నిజమే, మాది ఏపీ, మాకు లేదు. చెప్పండి ఆన్సర్, ఈ ఒక్కదాన్ని చెప్పండి ప్లీజ్. జూనియర్ అంటే జంతు ప్రదర్శనశాలకి దగ్గరగా ఉండేది. సీనియర్ అంటే సీకి అంటే సముద్రానికి దగ్గరగా ఉండేది. ఓకే, మంచి క్వశ్చన్. ఓకే, అమ్మాయిలు ఎప్పుడు అందంగా ఉన్నారు అనుకుంటారు? ఎప్పుడు పాండ్స్ పౌడర్ రాసుకున్నప్పుడు. మీరు పాన్స్ పౌడర్ రాస్తారా? నేను స్నానమే చేయనప్పుడు చేస్తా, నేను స్నానమే చేయనప్పుడు చేస్తా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఎప్పుడు అందంగా మీరు ఎప్పుడు అలా అనుకుంటారు? నేను ఏమనుకోను అసలు. ఏమనుకోరు, ఎందుకంటే అందంగా ఉంటారు కాబట్టి. అందరితో 1 2 3 అందరితో కొట్టించండి. చెప్పండి. క్వశ్చనే అదా? కళ్ళు ఇంకా పాస్. ఇది కూడా బస్ పాస్. పాస్ కాదండి, జనరల్ నార్మల్ క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ లేదు. క్యాజువల్ క్వశ్చన్ ఇది. క్యాజువల్ లిస్ట్ కూడా లేదు. నాకేం లేదు, అవుట్, మళ్ళీ అవుట్. ఇంత ఫన్నీగా మాట్లాడుతుంటారు, మీరు చెప్పకపోతే ఎలా అండి? చెప్పండి. నేనేం చదువుకోలేదండి ఇవన్నీ. చదువు అవసరం లేదండి. నార్మల్ గా అందంగా ఎప్పుడు అనిపిస్తారు? అంటే మీకు మీరు ఎప్పుడు అనిపిస్తారు నేను అందంగా ఉన్నాను? అంత అనుకోని ఏమి
అంటే ఒక మంచి డ్రెస్ వేసినప్పుడు ఆయన అన్నాడు కానీ చెప్తుంది. అరే ఒక మంచి డ్రెస్ వేసినప్పుడు కానీ ఎప్పుడైనా అనిపించరా మీకు? మీరు అనుకోలేదు ఎప్పుడు? మీరు అనుకున్నారా? మీరు అనుకుంటే మంచిది, వెరీ గుడ్. మీరు అనుకుంటే మంచిది, వెరీ గుడ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అందంగా ఉంటాను అనుకుంటున్నా. సూపర్. మీరే కదా గుంటూరు కారంలో హీరోయిన్, మీరే కదా గుంటూరు కారంలో హీరోయిన్. మళ్ళీ చెప్పండి. అదే చెప్పండి. దీనికి నార్మల్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఉండదు. మనం ఏది చెప్తే అదే ఆన్సర్. చెప్పండి, మీరు ఏది చెప్తే అదే ఆన్సర్ అండి. అమ్మాయిలకి సరే, నాకు ఆన్సర్ తెలీదు. అదే ఆన్సర్ అయితే అనుకోవాలా? ఇంత ఇబ్బంది పడే బదులు చెప్పచ్చు కానీ 4 మొక్కలేదు. లేదు, ఇది ఆన్సర్ ఏం లేదు. జస్ట్ నార్మల్ గా అంటే మనకు మనం ఎప్పుడు అందంగా అనిపిస్తారు పాన్స్ పౌడర్ కొట్టుకున్నప్పుడు, ఓకే, కొట్టుకున్నప్పుడు, అద్దంలో చూసుకున్నప్పుడు కదా. మా అద్దం లేదు మా హాస్టల్లో. ఫోన్లోనా? ఫోన్ కూడా లేదు. అబ్బా, ఆహా. నాకేమీ లేదు, నేనేం వాడను. 18 pages లో అనుపమ లాగా. అనుపమ అయితే ఇప్పుడు హీరోయిన్ అనుపమ క్యారెక్టర్ అన్న. ఓకే, మీరు గుంటూరు కారంలో అంటున్నా మీకు అనుపమ. నేను వెళ్ళిపోతా, అంత వెళ్ళిపోమని చెప్పొచ్చు, వెళ్ళిపో అని చెప్పొచ్చు ఇలాగా ముఖం మీదే. మేము చెప్పే అంత చెప్పండి. ఓకే, వెళ్ళొస్తా, థ్యాంక్స్. సరే, ఇంకొక క్వశ్చన్. 2 అన్నారు, 3 అడుగుతున్నారు. అంతే అండి, 2 అంటే 3 అడిగేస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఇంకా అడగాలనిపిస్తుంది మాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతే. లేదు అలా అని కాదు. సరే, అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? అబ్బాయిలు డ్రింక్, అమ్మాయిలు కూడా తాగుతారు, అబ్బాయిలు తాగాలని ఏంటి? అంటే పార్టీస్ కోసమా? ఎందుకు? మీరు తాగరా? అమ్మో, మీరు తాగుతారా? నాకు అలాంటి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, పాడు బుద్ధులు లేవు. అబ్బాయిలు ఎందుకు తాగుతారంటే ఏం చేస్తారు? పని పాట ఏముంది? అలా బాయ్స్ కి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, తట్టుకోలేక మర్చిపోవడానికి తాగుతారు. గర్ల్స్ ఉండవా అండి? ఏమో, నేను లవ్ చేయలేదు ఎవరిని. నాకు ఉందా లేదు నాకు తెలియదు. ఫ్రెండ్స్ కి ఉంటారుగా, మా ఫ్రెండ్స్ లవ్ చేయలేదు. ఎవరు లేరు, అనాథని. ఎందుకంటే ఇప్పుడు అనాథ, ఇంతమంది ఫ్యాన్స్ ఉంటుండగా ఇంకా మీరు అనాథ ఎలా అవుతారు? అనాథని, ఎవరు లేని అనాథని. ఎవరైనా నన్ను దత్తత తీసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు తెలీదమ్మా. మీకు కింద వచ్చేసి చూడండి, లైన్ లో ఉన్నారు చూడండి. ఆ మాట వినగానే వచ్చేస్తారు వాళ్ళు, కెమెరా ఆఫ్ చేయగానే. మీకు సెల్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి నన్ను దత్తత తీసుకోండి. అలా అయితే చెప్తున్నానా, ఎక్కడో అవసరం ఇక్కడే ఉన్నారు, కృష్ణగాంధీ పార్క్ దగ్గర. తీసుకుంటారు, ఇలా అందరూ తీసుకుంటారు. శ్రీవిద్య మాకు కావాలి అని చెప్పి. నేను ఎలానగా నేను తప్పిపోతా కావాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి క్యాజువల్ క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఫనీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఖచ్చితంగా చెప్తారు. మంచి హుషారు మీద ఉన్నారు కదా. పార్క్ వచ్చాంగా అలాగా. కలర్ఫుల్ చూస్తున్నాం కదా, అందుకే వచ్చారు కదా. అందుకనే మరి. సరే, అమ్మాయిలు ఎప్పుడు అందంగా కనిపిస్తారు? మేకప్ వేసుకున్నప్పుడు. అందరూ చెప్పేది ఇదే ఆన్సర్ కదా. అదే చేస్తారు కాబట్టి అదే చెప్తారు. సీరియస్ చెప్పండి, మీరు మేకప్ వేసుకోలేదమ్మా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లేదు, చెప్పను బ్రదర్. వేసుకోలేదా? జస్ట్ పౌడర్ లిప్స్టిక్. అబ్బాయిలు ఎప్పుడు అందంగా ఉంటారు? అబ్బాయిలు. నేను క్వశ్చన్ అడితే మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతారేంటి? ఫస్ట్ చెప్పాలి కదా. సరే చెప్తాం. ఫస్ట్ మీరు అమ్మాయిలు ఎందుకు అందంగా ఉన్నారు? మీ అమ్మాయి ఫోన్ చేస్తారు. బ్రదర్ చూడండి. బ్రదర్ అనే పెట్టుకుంటారులేండి, మాకు తెలియదు ఏముందంట. అట్లుంటది మనతో. చెప్పండి. అమ్మాయిలు ఎప్పుడు అందంగా కనిపిస్తారు? ఇప్పుడంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో, ఎలాంటి టైంలో? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫుల్ మేకప్ వేసుకుంటారు, అలా కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అలా బయటికి ఎప్పుడైనా ఫెస్టివల్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ అందరూ చాలా అందంగా కనబడుతున్నారు. బాగా వేసేసాడు. నాకు తెలిసినంత వరకు చీకట్లో చాలా అందంగా కనిపిస్తారు, ఎందుకంటే కనిపించరు కాబట్టి. క్రేజీ ఆన్సర్. ఇంకెలాంటి టైంలో? ఇంకెలాంటి టైం అంటే అంతే, ఇంకెప్పుడు అందంగా కనిపించరు. అంటే మేము అమ్మాయిని సరిగ్గా చూడడం, అందుకే మాకు
తెలియదు వాళ్ళ గురించి. మరి ఇప్పుడే కలర్స్ చూడడానికి వచ్చానన్నారుగా. చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. వాటిని కవర్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుందామని అంటే హ్యాపీగా. అంతేగా అంతేగా